హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను ఈరోజు ఒక సెన్సేషనల్ టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఈ సెన్సిటివ్ టాపిక్‌ని ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నా అంటే నాకు చాలా బాధేసింది కాబట్టి అనుకుంటున్నాను. ఇక్కడ ఎవడైనా ఫ్యాన్స్ వార్స్ ఉన్నా, లేకపోతే నా ఫ్యాన్‌ని ఇట్లా అంటావా, నా అభిమాన హీరోని ఇట్లా అంటావా అని చెప్పేసి నేను కూడా ఒక వాళ్ళ అభిమానినే. వన్ ఆఫ్ ద అభిమానినే. మరీ అంత అభిమానించకపోవచ్చు. నాకు వాళ్ళ ఆ ఫ్యామిలీ అంటే కూడా ఇష్టం. ఎందుకంటే 'రామ్ చరణ్' ఫ్యామిలీ అంటే ఈ మెగా ఫ్యామిలీ అంటే కూడా నాకు కూడా చాలా ఇష్టమే. కానీ ఎవరు తప్పు చేసినా ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' అయితే సనాతన ధర్మం గురించి చాలా మంచిగా ఫైట్ చేస్తున్నారు. చాలా గొప్ప వ్యక్తిలా నాకు అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఎవరు పోరాడడం లేదు. ఒక సనాతన ధర్మం గురించి 'పవన్ కళ్యాణ్' గారు పోరాడుతున్నారు కాబట్టి తనని అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు కూడా ఒకసారి వీడియో చేశాను. కానీ ఇప్పుడు మనకు 'రామ్ చరణ్' టాపిక్ వచ్చేసరికి చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు, ఇదో సెక్యులరిజం, అన్ని దేవుళ్ళు సమానం, అన్ని మతాలు సమానం. అరే బాబు! అన్ని మతాలు సమానం అయితే, ఇప్పుడు మనకు 'రామ్ చరణ్' టాపిక్ ఏందంటే, టాపిక్ మొత్తం చెప్పుకున్న తర్వాత మనం ఇది తర్వాత మళ్ళీ వేరే లైన్ మాట్లాడుకుందాం. ఫ్యాన్ బేస్ గురించి, లేకపోతే సెక్యులర్ గురించి దాని తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు 'రామ్ చరణ్' వచ్చేసి అయ్యప్ప మాల యేసుకున్నాడు. 'రామ్ చరణ్' వచ్చేసి అయ్యప్ప మాల యేసుకున్నాడు. చాలా బాగుంది. ఎందుకంటే తను అయ్యప్ప మాల యేసుకొని తర్వాత ఇది మనకు సినిమా రిలీజ్ అయ్యే టైంలో కూడా చాలా షోకి మనకు ఇంటర్వ్యూస్ అంటారు కదా! మనకు ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు. ఆ ఇంటర్వ్యూ టైంలో కూడా చాలా మాల యేసుకొని తను అక్కడికెళ్ళి చెప్పులు లేకుండా తిరిగినప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే అరే! అరే బాబు! సనాతన ధర్మాన్ని ఇంత గొప్పగా పాటిస్తున్నారా బాబు! ఒక యాక్టర్, చాలా పెద్ద యాక్టర్ అయ్యుండి మనకు ఒక పాన్ ఇండియా స్టార్ అయినా కూడా చాలా గొప్పగా పాటిస్తున్నారా బాబు! హ్యాట్స్ ఆఫ్ అనిపించింది 'రామ్ చరణ్' చూసినప్పుడు. కానీ అదే 'రామ్ చరణ్' ఎవరో ఒక మాట బొకడగాని మాట పట్టుకొని దర్గాకెళ్ళిండు. సరే, దర్గాకెళ్తే తప్పేముందిరా అనొచ్చు. సరే, దర్గాకు ఏ సందర్భంలో వెళ్ళాలి? అయ్యప్ప మాల యేసుకున్నాడు. మాల సందర్భంలో దర్గాకు ఎలా వెళ్తాడు? ఒకవేళ నార్మల్ టైము మాల లేదది అంటే నీకంత ఎళ్ళాలనిపిస్తే మాల లేని సందర్భంలో ఆ దర్గాకెళ్ళింటే ఈ ఇష్యూ అనేది రాకపోతుండే. ఎందుకంటే నార్మల్ టైంలో క్యాజువల్ వేరే ఉంటది కాబట్టి తను మనకు సెక్యులరిజం అనే ఒక గొప్పగా పోర్ట్రేట్ చేయడానికి నేను అన్ని మతాలు సమానంగా గౌరవిస్తామని చెప్పడానికి ఆ సందర్భంలో వర్కౌట్ అవుతుండే. కానీ ఈ సందర్భంలో ఎందుకు విమర్శించాల్సొస్తుందంటే, నార్మల్ టైంలో అంటే ఎవరు విమర్శించకపోతుండే. కానీ ఇది ప్రత్యేకమైన సందర్భం. కాబట్టి నేను కూడా 'రామ్ చరణ్' అంటే ఆ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంటే నేను అభిమానినే. కానీ ఎంత అభిమాని అయినా మనకు తమ్ముడు తమ్ముడు పేకాట పేకాట అన్న విధంగా ధర్మం ధర్మమే, తర్వాత అభిమానం అభిమానమే. మనం విమర్శించాల్సిన అవసరం పక్కాగా ఉంది. ఎందుకంటే 'రామ్ చరణ్' అనే వ్యక్తి ఒక మంచి విలువలతో కూడిన వ్యక్తి. ఆహ్, తర్వాత మనకు ఎప్పుడు అయ్యప్ప స్వామి మాల యేసుకున్నాడు. అయ్యప్ప స్వామి మాల యేసుకున్నప్పుడు ఎవరైనా ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే అంటే ఆ మాలని కంప్లీట్‌గా తీసేసి అంటే ఆ మాలను ధరించారనమాట. ఒకవేళ ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్లరనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే వెళ్లరు. ఇంకోటేందంటే చనిపోయిన వాటిని మొక్కకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవరైనా ఇంట్లో చనిపోతేనే మనం మాల తీసేస్తాము. అపవిత్రమైనట్టు భావిస్తాము. కానీ ఒక మాల యేసుకొని ఇప్పుడు ఒక సమాధి దగ్గరికెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఒక మాల యేసుకొని మనం ఎవరైనా ఇంట్లో చనిపోతేనే మాల తీసేస్తాం. లేకపోతే ఎవరైనా చనిపోతేనే ఆ మాల యేసుకున్నాడు కదా! రాలేదని చెప్పేసి అంటుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు నువ్వు అయ్యప్ప మాల ధరించి ఆహ్, ఆ దర్గాకెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇది. సరే, నీకెవడు చెప్పిండు? ఏఆర్ రెహమాన్ అనేటోడు నువ్వు ఆ కడప దర్గా ఎళ్ళు అని చెప్పేసి చెప్పిండు. సజెస్ట్ చేసిండని వార్తలొస్తున్నాయి. సరే, వాడు సజెస్ట్ చేసిండు బానే ఉంది. నువ్వు ఎళ్ళినవు బానే ఉంది. నువ్వు ఎప్పుడెళ్ళాలే? మాల లేని సందర్భంలో, అయ్యప్ప మాల లేని సందర్భంలో ఎళ్తే నువ్వు సెక్యులరిజాన్ని కాపాడినవాడివైతావు. ఇప్పుడు మాలతో వెళ్తే నువ్వు అపవిత్రమైనట్టే కదా! ఒక చనిపోయిన దగ్గరికెళ్తేనే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు అపవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళక ఆ మాలను ధరించరు కాబట్టి. అంటే వాళ్ళ మాల అనే అది అపవిత్రం అయితారని చెప్పేసి. మరి నువ్వు ఆ దర్గాకెందుకెళ్ళినవు? ఆ దర్గాకెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఈ టైంలోనే మొక్కాల్సిన అవసరం ఏముంది? నువ్వు మాల తీసేసిన తర్వాత బరాబరు ఒక డే పెట్టుకొని పోయి సెక్యులరిజం, నేను అన్ని మతాలు సమానంగా గౌరవిస్తామని చెప్పుకోవాల్సింది నువ్వు. వాడెవడో బొక్కడగాడు ఆ ఏఆర్ రెహమాన్ గాడు చెప్పిండని చెప్పేసి నువ్వు ఆ కడప దర్గాకెళ్ళినావు బానే ఉంది. ఇప్పుడు వెళ్ళాల్సిన సందర్భం లేదు కదా! ఇప్పుడెందుకెళ్ళినావు? అంటే ఎవరైనా చనిపోతేనే, మనం ఇంట్లో వాళ్ళు చనిపోతేనే మాల తీసేస్తాం. ఎవరైనా చనిపోతేనే అక్కడికెళ్ళకూడదు, అపవిత్రం అయితాం మాలలా అని చెప్పేసి భావిస్తారు. అలాంటి సందర్భంలో నువ్వు చనిపోయిన ఒక దర్గా దగ్గర, అంటే దర్గా అంటే ఏంది? ఇన్ ద సెన్స్ అది సమాధి అనమాట. ఒక సమాధిని మొక్కుతున్నావు. ఇది ఎట్లా న్యాయమైతది? నువ్వు ఎట్లా సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నట్టు?
నువ్వు అదే అన్ని మతాలు సమానంగా అని చెప్పుకోదాల ఒకవేళ అన్ని మతాలు గౌరవిస్తున్నానని చెప్పుకోదలిస్తే తర్వాత వెళ్ళాల్సినవు. మాల తీసేసిన తర్వాత సపరేటు నీ ఫ్యామిలీని చిరంజీవి గారిని తీసుకెళ్ళి ఆడ మొక్కాల్సినవు. ఇప్పుడు పోయాల్సిన సందర్భం అదే రెహమాన్ గారు చెప్పిందని చెప్పేసి నువ్వు ఇప్పుడు పోవాల్సిన అవసరం ఏముంది? సరే ఇది పక్కకెడదాం. ఈ ఉపాసన గారైతే మనకు ట్వీట్ చేసిర్రు. అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు సమానం మేడం. నేను ముందు చెప్పాను కదా, తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి అన్ని మతాల సెక్యులరిజం గురించి. అన్ని మతాలు సమానమే, మీరు విమర్శించకూడదు అన్న సెన్స్లో ఆమె పెట్టింది. ఎందుకు మీరు ఇట్లా అన్ని మతాలు సమానమే కదా, అందరు దేవుళ్ళు ఒకటే అన్న సెన్స్లో మాట్లాడుతుంది. గొప్ప వ్యక్తి మనం, కరెక్టే, అందరు దేవుళ్ళు ఒకటే, అది మనం అనుకుంటాం. మనం ఎర్రి హిందువులమే అనుకుంటాం. అన్ని మతాలు సమానం అని చెప్పేసి ఎవరు మాట్లాడతారు తెలుసా? హిందువులమే మాట్లాడతాం. అవతల మతపోడు మనల్ని సమానంగా చూడడు, సమానంగా భావించడు. సరే సమానం అయితే బాగుంది. ఇప్పుడు నీకు ఎవరైతే ఈ రామ్ చరణ్కి చెప్పిండో వాడు ఏఆర్ రెహమాన్ గారు, వాడు గుడికి వచ్చి మొక్కిపోవాలి, బొట్టు పెట్టుకొని పోవాలి. సరే సెక్యులరిజం ఇంత గొప్పగా కాపాడతారు కదా, ఎవరైనా గుడికి వచ్చి మొక్కి బొట్టు పెట్టుకొని పోవాలి. ఎవరు? ఆ సెక్యులరిజం గురించి మాట్లాడే వేరే మతస్థులు. గిట్లా ఉంటుంది కాబట్టి సెక్యులరిజం అని మాట్లాడతారు. సెక్యులరిజం అసలు హిందూ అనేటోడు లేకపోతే సెక్యులరిజం అనే ఉండదు. ఎందుకంటే హిందూ పాటించినంత సెక్యులరిజం అవతలోడు పాటించాడు. ఎందుకంటే వన్స్ హిందువులు మైనారిటీ అయితే నీకు సెక్యులరిజం అనేది ఉండదు. ఎందుకంటే స్టేట్ ఇస్లామిక్ స్టేట్గా మారిపోతుంది. ఇండియా ఇస్లామిక్ స్టేట్గా మారిపోతుంది, ఇస్లామిక్ కంట్రీగా మారిపోతుంది. నీకు సెక్యులరిజం అని గొప్పగా చెప్తున్నావు కదా, వాడు నీకు సెక్యులరిజం అని లేడు. ఎవడు? అవతలోడు నీకు సెక్యులరిజం అని హిందువులు సమానం అనుకుంటలేరు. అనుకున్నప్పుడు వాడు గుడిలోకి వచ్చి బొట్టు పెట్టుకొని మొక్కిపోవను. ఏఆర్ రెహమాను అదే గుడిలోకి వచ్చి బొట్టు పెట్టుకొని మొక్కిపోను, నేను దేవుని నమ్ముతున్నా అని చెప్పేసి. నువ్వు ఎందుకు వెళ్ళాల్సి వస్తున్నావు? సరే నువ్వు నీకు సెక్యులరిజం అంటే అంత గొప్ప విషయం అయినప్పుడు తర్వాత వెళ్ళాల్సినావు. మాలలు ఎందుకు వెళ్ళినావు? మాల పవిత్రం ఎందుకు చేస్తావు? ఎవడు ఫ్యాన్ అయినా సరే, ఎవడు అభిమాని అయినా సరే, నేను అభిమానినే కావచ్చు, మన అభిమానే కావచ్చు, కానీ ఈ సందర్భాన్ని సరైన సందర్భం కాదు ఇప్పుడు మనం వెళ్ళడానికి. నువ్వు నెక్స్ట్ టైం ఒక 1 month 2 months తర్వాత నీకు ఆ మాల తీసేసిన తర్వాత వెళ్ళాల్సినవు. అంత ఉరుకులాట ఏమొచ్చింది నీకు? కాబట్టి ఇట్లాంటివి చేసే ముందు ఆలోచించుకోండి. మన హిందువులే పిచ్చి సన్యాసులు, పిచ్చి వాళ్ళు అనుకుంటాను. ఎందుకంటే తప్పు తిట్టిన హిందువులు, ఎందుకంటే హిందువులు మారట్లేదు. అందరు మతాలు సమానం ఎప్పుడు కాదు. మనం సమానం అని వాడు అనుకుంటలేడు, మనం అందరు సమానం అనుకుంటున్నాం. కాబట్టి ఈ సమాన ధోరణి మాత్రం తీసేయాలి. ఎందుకంటే పాకిస్తాన్లో 20% ఉండే హిందువుల జనాభా 2%కి వచ్చింది. బంగ్లాదేశ్లో 10% ఉండే హిందువుల జనాభా 1%కి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో హిందూ దేశం అది ఒకప్పుడు. ఇప్పుడు హిందువులు 2000 మంది కూడా లేరు ఆఫ్ఘనిస్తాన్లో. అంటే ఒకసారి వాళ్ళు మెజారిటీ అయితే మన మైనారిటీ, మనం అసలు పుట్టగతులే ఉండవు. ఇండియా మెజారిటీ దేశం హిందువులు, వాళ్ళకి పుట్టగతులు జనాభా పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది? మనం సెక్యులర్గా ఉన్నాం కాబట్టి. వన్స్ మనం సెక్యులర్ అనేది వాళ్ళు మెజారిటీ అయితే సెక్యులర్ అనేది తీసేస్తారు. అందుకే ఈ సెక్యులర్ ఎవడైతే మాట్లాడతాడో వాడు ఫస్ట్ మూసుకొని కూర్చోాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చిన, నాకైతే ఈ ఒపీనియన్ నాది. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్లు అయితే చేయండి పక్కాగా. ఎందుకంటే ఒక సెక్యులర్ అని చెప్పేసి మన సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు. అదే టైంలో అది మాల వేసుకొని నువ్వు మాల లేని టైంలో ఓకే సెక్యులరిజం నువ్వు అన్ని మతాలు సమానంగా గౌరవిస్తున్నావు కాబట్టి మేము దానికి అబ్జెక్షన్ చేయం. కానీ వాడు సెక్యులర్గా ఉండట్లేదు, మనం సెక్యులర్గా ఉంటున్నాం. ఇది నా బాధ. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కగా మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి.